హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను తొలి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో, అలాగే అదే రోజు నాగపంచమి కూడా వచ్చింది కదండి, నాగలకి కూడా మేము పూజ చేసుకున్నాము. అదే మేము ఎలా చేస్తామన్నది అయితే ఈ వీడియోలో షూట్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోని లైక్ చేసి, ఇంక ఇదేమో స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ గ్యాస్ స్టవ్కి అయితే నేను పూజ చేసుకుంటాను. స్టవ్కి ఇలా పూజ చేసుకుంటే నాకు చూడడానికి ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఇంక ఇదేమో నైవేద్యంకి రైస్ పెట్టేశాను. ఇంకొక వైపు ఏమో ఇది వామ్ వాటర్ అండి. ఈ వామ్ వాటర్ అయితే డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. డీడాక్స్ వాటర్ రోజు చేయను, కానీ నాకు తాగాలనిపించినప్పుడు అయితే చేసుకుంటాను. రోజు తాగాలంటే బోర్గా అనిపిస్తుంది. డే బై డే లేదంటే 2 డేస్కి వన్స్ అలా చేసుకుంటాను. ఇంక ఇదేమో ఇంట్లో అవి స్టవ్ మీద పెట్టేసి వచ్చాను కదా, బయటకు వచ్చి ఇంకా ముగ్గు పెట్టుకుందామని ఫస్ట్ అయితే బయట ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. మాకైతే ఇక్కడ ఎక్కువ పెద్దగా ముగ్గులు పెట్టడానికి అయితే స్పేస్ లేదు. గేట్ దగ్గర కొద్దిగా ఉంది. ఆ ఉన్న స్పేస్లోనే కొద్దిగా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తుంటాను. ఫస్ట్ బయట పని కంప్లీట్ అయిందంటే తర్వాత ఇంట్లో పని నెమ్మదిగా చేసుకోవచ్చు. నాకు పెద్దగా ముగ్గులు పెద్ద డిజైన్స్ రావండి, వచ్చినంతలో వేసుకుంటూ ఉంటాను. నా ముగ్గు ఎలా ఉందన్నది అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను ఇక్కడ నెక్స్ట్ గడపకైతే పూజ చేసుకున్నాను. నార్మల్ డేస్లో కూడా కంపల్సరీ శుక్రవారం అయితే గడపకు పూజ చేసుకుంటాను. ఇంకా నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇంట్లో పెట్టడానికి అయితే నైవేద్యం రెడీ అయిపోయింది. ఇంకా గుడికి తీసుకెళ్ళడానికి అయితే వేరే చేస్తానండి నేను. ఇంక ఇదేమో బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను బిసిబేలాబాద్ చేశాను. ఇదైతే మా పిల్లలకు చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నారు కదా, ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇది చేశాను. ఇదైతే వీడియో ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను కాబట్టి ఇక్కడ వీడియో షూట్ చేయలేదు. అయితే పచ్చి బఠానీకి బదులుగా అలసందలు వేస్ట్ చేశాను. చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇప్పుడు సీజన్ కదా అలసందలు, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నానండి. పూజ మందిరాన్ని ఇలా అందంగా అలంకరించుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇష్టం కూడా. లేట్ అయినా సరే ఇలా చేసుకుంటాను. ఇంక ఇంట్లో ఒకవైపు వంట చేసుకుంటూనే ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చినవన్నీ తెచ్చి టేబుల్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి అంటే ఒక్కొక్క కంగారులో మర్చిపోతాం కాబట్టి గుర్తొచ్చినవి రెడీ అయినవి. ఇంక ఇదేమో నువ్వుల పిండితోనూ అలాగే బియ్యం పిండితోనూ చలివిడి అయితే చేస్తామండి మేము నాగలికి వెళ్ళినప్పుడు. అలాగే నానవాళ్ళు కూడా పెడతాము. ఇంకా కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్కటిగా అంతా టేబుల్ మీద అయితే సర్దేసుకున్నాను. ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఒక బ్యాగ్ కూడా పెట్టుకున్నాను. పాలు, వాటర్ బాటిల్, టెంకాయ, పూలు, దీపాలు, అగరబత్తీలు అండ్ ఒక తుడుచుకోవడానికి ఒక నాప్కిన్ చిన్నది అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా రష్ ఉంది ఆ రోజు, చాలా జనాలు ఉన్నారు. 1.5 hour పట్టింది మాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి. వెయిట్ చేసి మేము పూజ చేసుకొని వచ్చేసరికి